నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు రోజుట్లాగే కూరలు అవి కాకుండా మంచి బ్రేక్ఫాస్ట్ మేము ఏ విధంగా డిన్నర్ చేసుకుంటాం అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు గుంత పొంగనాలు వేయబోతున్నా. దాంట్లోకి కావాల్సినవన్నీ ఇది దోసల పిండి. దోసపిండి కొంచెం గట్టిగానే కలిపి పెట్టుకుంటామండి. 2-3 రోజులు ఉండేటట్టుగా పెడతాం కాబట్టి లూజ్గా పిండి కలిపితే తొందరగా ఫర్మిట్ అయ్యి పుల్లగా అయిపోతుంది. అందుకని గట్టిగానే కలిపి పెడతాను. ఇంకొక విషయం ఏంటంటే, సారీ టు సే అండి, నిన్నటి వీడియోలో నేను గమనించుకోలేదు. నా వాయిస్ మైక్ ఏదో ప్రాబ్లం వచ్చి సౌండ్ వచ్చింది. ఇంకొకసారి అలా జరగకుండా చూసుకుంటాను. ఇలాగా పిండి అంతటిని మన టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. మేము కొంచెం సాల్ట్ తక్కువ వాడతాం కాబట్టి అది ఇంత అంత అని చెప్పట్లేదు. వాటర్ వచ్చేసి మరీ లూజ్గా కలుపుకోకూడదు, మరీ టైట్గా కలుపుకోకూడదు. ఈవెన్గా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇందులో కొంచెం నేను పసుపు ఎక్కువగా వాడతాను కాబట్టి కొంచెం అందుకని పచ్చగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది పొంగనాలు వేసే పెనము క్యాస్ట్ ఐరన్ది. చాలా రోజులైంది నేను తీసుకొని, చాలా రోజుల నుంచి వాడుతున్నాను. చాలా బాగా వస్తాయి దీనిపైన. దీన్ని క్లీన్ చేసిన తర్వాత గ్యాస్ మీద పెట్టి హీట్ చేయాలి. ఇప్పుడు ఇలా హీట్ చేస్తున్నాను కదా, ఇది మరీ హీట్ చేశానంటే పిండి అంటుకుపోతుంది. అందుకని కొంచెంగా ఆయిల్, ఎక్కువ ఆయిల్ పట్టదండి, కొంచెం ఆయిల్తోనే మనము చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఈవినింగ్ టైం స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చు. ఇది ఆయిల్ వేసిన తర్వాత అది పెనం హీట్ అయింది చూసుకొని, హీట్ అయినప్పుడు గ్యాస్ హైలో పెట్టుకొని అవి వేయకూడదు, దానికి అంటుకుపోతుంది. తర్వాత స్విమ్లోకి పెట్టుకొని అవి వేసుకొని స్విమ్లోనే అవి కుక్ చేసుకోవాలి. లేదంటే మాడిపోయినట్టుగా అయిపోయి పెనమంతా అతుక్కుపోతాయి. ఇంకొకటి ఏంటంటే, ఆ గుంతలు నిండుగా కూడా వేయకూడదు. ఎందుకంటే మనం మళ్ళీ తిప్పినప్పుడు అది పైకి వచ్చేసినట్టుగా అనిపిస్తుంది, సరిగా వేగదు, పచ్చిగా అట్లా ఉంటుంది. అందుకని ఆ గుంతలకి సగానికే వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేస్తున్నా. ఆయిల్ అయితే అస్సలు పీల్చదండి. ఇందులో క్యారెట్ తురుము అవి కూడా వేసుకుంటారు. ఇప్పుడు నేను అవేమీ వేయలేదు. అలాగా కొంచెం కొంచెంగా వేసుకొని పైన ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ కూడా వేసాను. మళ్ళీ ఎక్కువ ఆయిల్ వేయలేదు. సిమ్లోనే బాగా కుక్ చేస్తే పైనంతా క్రిస్పీగా, లోపలంతా సాఫ్ట్గా వస్తుంది. ఒకేసారి హైలో పెట్టామంటే మాత్రం లోపల పచ్చి పచ్చిగా అట్లా అనిపిస్తాయి. అక్కడ టిష్యూలు వేసి పెట్టున్నాను కదా, ఇంకేదన్నా ఎక్స్ట్రా ఆయిల్ మనకి ఉంది, ఎక్స్ట్రాగా ఆయిల్ అనిపించినప్పుడు ఇవి మనం తీసిన తర్వాత దాంట్లో టిష్యూ పేపర్స్లో వేస్తే ఆ కొర ఆయిల్ని కూడా ఆ పేపర్ పీల్చేసుకుంటాయి. ఇక్కడ ఇవి తిప్పి చూస్తున్నా, చాకుతో తిప్పుతున్నానని ఏమనుకోకండి, ఇది నాకు కన్వీనియంట్గా ఉంటుంది. దానికి అప్పుడు వాళ్ళు ఏదో ఇచ్చారు, అది ఎక్కడ పెట్టాను కనిపించలేదు. అప్పటి నుంచి నేను ఇలా చాకు, స్పూన్తో కూడా తిప్పుకోవచ్చు. అదిగోండి, మనం అలా కదిలిస్తేనే టర్న్ అవుతున్నాయి చూడండి అవి. ఇంకా అడుగున కూడా బాగా కుక్ అయిపోయిన తర్వాత తీసేసుకోవడమే. ఈ బోండా, వడ ఇవంతా కొంచెం ఆయిల్ పీల్చుకుంటాయి కదా, పూరి ఇట్లాంటివి. ఇవేంటంటే ఆయిల్ తక్కువతో చేసుకోవచ్చు మనం. అయిపోయింది చూసారా, అస్సలు పెనంకి ఎక్కడ కానీ అతుక్కొని కూడా అతుక్కోదు. దీంట్లోకి చట్నీ వచ్చేసి ఎర్రకారం, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగా ఎన్ని బ్యాచెస్ కావాలన్నా ఇట్లా వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం పెనం పెద్దదైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వస్తాయి. ఇది పెనం చిన్నది కాబట్టి కొంచెం తక్కువగా వస్తాయి. అంతేనండి, అసలు ఎక్కడ ఆయిల్ కూడా పీల్చదు చేతులకి. చూపిస్తాను ఇప్పుడు మీకు. లోపలైతే చాలా సాఫ్ట్గా, పైన అంతా క్రిస్పీగా ఉంటాయి. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే, మేము రైస్ తీసుకోము నైట్ టైము,
దానికి పుల్కాలు చేస్తున్నా. ఇది గోధుమ పిండి రాగి పిండి కలిపి చేస్తున్నా. జొన్న పిండి కూడా వేస్తాను నేను, ఇప్పుడు ప్రజెంట్ అయిపోయింది కాబట్టి ఇవి రెండే వేస్తున్నాను. పూరిలా పొంగుతాయండి. చపాతీ మాత్రం చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇందులో ఒక్కొక్కసారి ఉప్పు వేస్తాను, ఒక్కొక్కసారి వేయను. ఇందులో ఆయిల్ వేసి కలుపుతాను కదా, ఆ ఆయిల్తోనే చపాతీలు బాగా కాల్చేస్తాను అటు ఇటు. పెద్దగా నూనె వేయను. ఇప్పుడు నేను ఫ్రై కూర కాబట్టి ఇందులోకి సాల్ట్ వేస్తున్నా, ఆయిల్ కూడా వేస్తున్నాను. జొన్నపిండి వేస్తే మాత్రం వేడి నీళ్ళతో తడుపుతాను. ఇప్పుడు వేయలేదు కాబట్టి మామూలు నీళ్ళతోనే తడిపేస్తాను. ముందుగా పిండి బాగా నానితేనే మెత్తగా వస్తాయండి చపాతీలు, బాగా పూరీలాగా పొంగుతాయి. అది ఇంకొకటి ఏంటంటే గోధుమ పిండితో మల్టీగ్రీన్ ఆట, అది ఇది రాగి పిండి. అవి రెండు కలిపి ఇదిగోండి ఇలా తడి పొడిగా కలిపి కాసేపు పక్కన పెడితే బాగా నానిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ తీసి మెత్తగా కలిపి చపాతీ చేస్తాను. ఇది నైట్ టైం తీసుకుంటామండి. అలాగ నానబెట్టేసాను. ఇప్పుడు చపాతీ చేశాను. చూడండి ఎలా పొంగుతుందో, పూరిలా పొంగుతాయి. అసలు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు, వేయాల్సిన అవసరం కూడా ఉండదు. మనం కలిపేటప్పుడు వేసిన ఆయిల్తోనే అవి బాగా చపాతీ ఫ్రై అవుతాయి, మెత్తగా ఉంటాయండి. అదిగోండి చూసారా, అంతే. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. దీంట్లోకి కాంబినేషన్ కోడిగుడ్డు పొరుటు, అదేం షేర్ చేయట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. ఇవాళకి ఇదే వీడియో.